పూర్వం రంగాపురం అనే గ్రామంలో వసుంధర మరియు కృష్ణమూర్తి అనే ఇద్దరు దంపతులుండేవారు. వారిద్దరికీ కావ్య అనే అమ్మాయి ఉండేది. ఎందుకు ఎప్పుడు విసుక్కుంటూ ఉంటావు? బయట నాకెన్నో టెన్షన్స్, ఇంటికొస్తే నీగోలా. ఆహా, నీది మాత్రమేనా కష్టం? నాది కష్టం కాదా? అమ్మాయిని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉంచాలి. ఓహో, నేను ఒక్క కాఫీ అడిగితే నీకు ఇన్ని సాకులు వచ్చాయా? ఛ, ఈ ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం మేలు అంటూ వసుంధర మరియు కృష్ణమూర్తి ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉంటే కావ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ గొడవల వల్ల కావ్యకి చాలా ఇబ్బందిగా ఉండేది. చదువు మీద ప్రభావం పడుతూ ఉండేది. అమ్మా నాన్న ఎందుకు ఎప్పుడు గొడవ పడుతుంటారు? వీళ్ళ గొడవల వల్ల నా బుర్ర పిచ్చెక్కుతుంది అని ఎప్పుడు బాధపడుతూ ఉండేది. వసుంధర మరియు కృష్ణమూర్తి ఎప్పుడు నేను చేసే పని గొప్ప అంటే నేను చేసే పని గొప్ప అంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇలానే జరుగుతుండడంతో వీళ్ళిద్దరికీ సరైన గుణపాఠం చెప్పాలని కావ్య నిర్ణయించుకుంది. వీళ్ళు ఇలాగే కొన్ని రోజులు పోట్లాడుకుంటే ముందు ముందు మాట్లాడుకోవడమే మర్చిపోతారు. దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుని కావ్య తన అమ్మా నాన్నలని ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టింది. మమ్మీ, డాడీ, మీరు రోజు గొడవ పడడం నేను చూస్తూనే ఉన్నాను. దీనంతటికి కారణం మీ మమ్మీయే. హా, అవును, మీతో గొడవ పడితే నాకు గోల్డ్ మెడల్ ఇస్తారు మరి అంటూ మళ్ళీ గొడవ పడడం మొదలుపెట్టారు. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి, నేను చెప్పేది పూర్తిగా వినండి అని కొంచెం గట్టిగా చెప్పడంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు. మమ్మీ, డాడీ ఫ్యాక్టరీ పనులు నీ పనుల కంటే చాలా ఈజీ కదా? హా, డాడీదేముంది, ఇప్పుడు నేను ఉదయాన్నే లేచానా? ఓకే ఓకే, డీటెయిల్స్ వద్దు. డాడీ, మమ్మీ కంటే నీదే కష్టం కదా? మామూలు కష్టమా? మీ అమ్మకేం తెలుసు నా కష్టం? సరే, కొన్ని రోజులు మమ్మీ నువ్వు ఫ్యాక్టరీ పనులు చూడు, డాడీ నువ్వు ఇంట్లో పని చూసుకో, అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది అని తను చెప్పాల్సింది పూర్తిగా చెప్పింది. మీ డాడీ పని నేను సులభంగా చేసేస్తాను, నా పని చేయమను, అప్పుడు చెప్తాను. ఒక్క గంట కూడా మీ మమ్మీ ఆ ఫ్యాక్టరీలో ఉండలేక పరిగెడుతుంది అనుకుని ఇద్దరు ఆ ఛాలెంజ్కి ఓకే అన్నారు. తర్వాత రోజు వసుంధర ఫ్యాక్టరీకి బయలుదేరింది. కృష్ణమూర్తి ఇంటి వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు. వసుంధర ఫ్యాక్టరీకి వెళ్లిన తర్వాత కార్మికుల స్ట్రైక్, ప్రొడక్షన్ జరగట్లేదు అని కంప్లైంట్ వచ్చింది. వాటిని మేనేజ్ చేసుకోవడానికి వసుంధరకి ప్రాణం పోయినంత పనయ్యింది. ఇకపోతే కృష్ణమూర్తి వంటగదిలో ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. వంట పని, ఇంటి పని, గార్డెన్, ఇంటి వ్యవహారాలు చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది. ఇలా ఒకరోజు గడిచింది. ఆ రోజు సాయంత్రం వసుంధర ఫ్యాక్టరీ నుంచి ఇంటికొచ్చింది. కృష్ణమూర్తి ఇంటి పని చేసుకుంటూ వసుంధర వైపు చూశాడు. ఇద్దరూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు రాత్రంతా మౌనంగా గడిచింది. ఓహో, మార్పు మొదలైందన్నమాట, గుడ్ అనుకుని తన పథకం ఫలిస్తున్నందుకు మనసులోనే ఎంతో సంతోషపడింది. వసుంధర రోజంతా ఫ్యాక్టరీలో రకరకాల సమస్యలతో సతమతమైపోయి ఇంటికి వస్తూనే, ఏవండి, ఒక కాఫీ ఇవ్వండి, అబ్బా అంటూ సోఫాలో కూర్చుంటూ రోజు కృష్ణమూర్తి ఎందుకు రాగానే చిరాగ్గా ఉంటాడో, కాఫీ అడుగుతాడో వసుంధరకి అర్థమైంది. తర్వాత రోజు కృష్ణమూర్తి రోజంతా తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటాడు. నాన్నా, కొంచెం మంచి నీళ్ళివ్వు. ఏవండి, డిన్నర్కి చపాతీలు చాలు. నాకు ఏదైనా జ్యూస్ చేయండి. సార్, గార్డెన్లో చెట్లకు పురుగు పడింది సార్, మీరు ఒక్కసారి వచ్చి చూడాలి.
అంటూ క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని వస్తూనే ఉంది. రోజు వసుంధర ఎందుకు పని చెప్తుంటే విసుక్కుంటుందో అర్థమైంది. వారం రోజులు ఇద్దరు ఒకరి పని గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు. తర్వాత రోజు కృష్ణమూర్తి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీలో పని అంతా ముగించుకొని అలిసిపోయి ఇంటికొచ్చాడు. రాగానే వసుంధర బ్యాగ్ అందుకుంది. ఏవండి, కాఫీ తాగుతారా? కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వు. డిన్నర్ ప్రిపేర్ చేసేటప్పుడు చెప్పు, నేను వచ్చి కొంచెం సాయం చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత వసుంధర కృష్ణమూర్తిలు ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది కావ్య దూరం నుంచి చూసి ఎంతో ఆనందించింది.